రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు గల సంవత్సర కాలము గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిథున రాశి వారికి గురువు 3 స్థానాల్లో సంచారం చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. నిజానికి ఆయన 1000 స్థానంలో ఉన్నారు. 1000 స్థానంలోనూ ఉండడం కారణంగా ఆయన లాభస్థానంలో ఉన్నట్టుగా కొంతకాలము మేషరాశిలో సంచారం అంటే మీకు కొద్ది కాలం పాటు మీకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అందుచేత అక్కడ ఆ కాలం మాత్రం మీకు వక్రత్యాగం అయ్యింటే 4వ తారీఖు 2వ నెల అక్కడ వరకు మాత్రము ఏ లాభస్థానంలో గురువు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. అందుచేత ఆ కాలంలో అంటే సుమారుగా 1 నెల అనుకోండి, 4 రోజుల మాటకేమి, ఆ 1 నెల మాత్రం మీకు ఏకాదశి స్థానంలో ఫలితాలు మనం చెప్పుకుంటాము. తర్వాత జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో మాత్రం వక్రత్యాగం అయిపోయిన కారణంగా మనం అక్కడ 1000 స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. 1000 స్థానంలో కూడా మీకు మంచి శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇకపోతే జన్మంలోనే తదుపరి 15వ తారీఖు 5వ నెల 2025 నుండి 8 నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే 4.5 సంవత్సరం 4.5 నెలలు పోతే 7.5 నెలల పాటు మీకు జన్మల్లో ఉన్నట్టుగా మనం భావన చేసుకోవాలి. వ్యయంలోనూ జన్మంలోనూ అశుభ ఫలితాలు ఇస్తారు. ఒక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఆ 1 నెల 4 రోజుల పాటు మాత్రమే మీకు శుభ ఫలితాలు ఇస్తారు. అందుచేత మీరు గురువుకి కూడా ఈ మిథున రాశి వారు గురువుకి కూడా జపశాంతులు చేసుకోవటం ఆవశ్యకత కనిపిస్తూ ఉన్నదండి. గురువు కంటే మనం చెప్పుకున్నట్టుగానే డబ్బులు ఉన్నట్టయితే గురువు జపం చేయించుకోండి, హోమం చేయించుకోండి. లేదు అంత శక్తి సామర్థ్యాలు ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు ఎవరైనా ఉన్నట్టయితే 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ 41వ రోజు ఆ గురువుకు సంబంధించినటువంటి శనగల దానం ఇచ్చుకోవటం, లేదా బ్రాహ్మడికి దానం ఇచ్చేయటం, లేదా పూజారి దగ్గర డబ్బులు ఇచ్చి దాన్ని ప్రసాదంగా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచమని చెప్పండి. ఇది ఒక విధానం. ఈ 2 విధానాల్లో ఏ విధానం అయినప్పటికీ కూడా పర్వాలేదండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు యొక్క దుష్ప్రభావాన్ని పోగొడతాయి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి కేతు సంచారం తృతీయ చతుర్థ స్థానాల్లో జరుగుతోంది. కేతు సంచారం చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఒక 5 నెలల పాటు మీకు 5.5 నెలల పాటు ఇక్కడ 4.5 నెలల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 4.5 సంవత్సరాల పాటు మీకు శుభ ఫలితాలు ఇవ్వకపోయినా తదుపరి 7 నెలల కాలము మీకు ఏమవుతుందంటే లాభస్థానంలో తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. కాబట్టి తృతీయ స్థానంలో మిక్కిలి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కేతు వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. అంటే సహాయ సహకారాలు, ఇంట్లో వారి యొక్క, ఆఫీసులో వారి యొక్క, లేదా ఎక్కడ ఏ వృత్తి చేస్తున్నామో అక్కడ వారి యొక్క మొత్తం మీద మీ స్థాయిలో ఉన్నవారు, కింద స్థాయిలో ఉన్నవారు, పైవ స్థాయిలో ఉన్నటువంటి వారు ఏ విధమైన సహాయం కావాలంటే మీరు ఎదుటి వారి నుండి ఏ విధమైన సహాయం కోరుతూ ఉన్నారో ఆ విధమైన సహాయ సహకారాలన్నీ కూడా మీకు 3వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో కేతు సంచారం 3వ స్థానంలో అంత శుభ ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఇది 7 నెలల కాలం పాటు ఉంది. 5 నెలలు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల ఈ పరిష్కారం మనం ఎప్పుడైతే ఈ కేతువుకి కూడా అలాగే ఆర్థికంగా పరిస్థితి ఉన్నవారు ఒక రకంగా చెప్పాం కదండి, ఆర్థిక పరిస్థితి లేని వారు మరొక రకంగా, లేదు శనగలు దానం ఇచ్చి ఏదో 1 కేజీ పోస్తే శనగలు దానం ఇచ్చి ఆ బ్రాహ్మడికి ఇచ్చేయటం ఒక రకం, లేదు జపము, హోమము, క్షీరాభిషేకము, తదుపరి హోమము, దానము ఇవన్నీ చేసుకోవటం అనేటటువంటిది ఒక ప్రక్రియ ఉంది. ఇది కొంచెం ధనంతో కూడుకున్నటువంటి పని. ఇబ్బంది లేనివారు, ఆర్థిక ఇబ్బంది లేనివారు మొత్తం మీద ఎలాగ ఈ 4 గ్రహాలైనా చేసుకోండి, తప్పకుండా శాంతి చేసుకోండి. ఇందులో ప్రత్యేకంగా పూర్తిగా శుభాన్ని ఇచ్చేటటువంటి గ్రహం 4 గ్రహాల్లో మరి ఏదీ లేదు. అంటే ఈ 4 గ్రహాలతో పాటుగా హోమం చేసేటప్పుడు, మండపారాధన చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం నవగ్రహాలకి కూడా మండపంలో ఆరాధన చేస్తారు. అలాగే మండపంలో ఈ నవగ్రహాలే కాదండి, అష్టదిక్పాలకులు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ వాటితో పాటు
ఈ మండపంలో ఏ ఏ గ్రహాలని ఆవాహన చేసామో ఈ గ్రహాలన్నిటికీ కూడా మనకు హోమంలో హవిస్సు అందజేస్తూ ఉంటాం. అందుచేత జపం చేయించుకుని హోమం చేయించుకోవటం అనేది చాలా చక్కటి పద్ధతి. మొత్తం మీద అది 9 గ్రహాలను కూడా ఉన్నటువంటి 9 గ్రహాలు, ఈ 9 గ్రహాలను కూడా అది బాగా మొత్తం కవర్ చేసుకుంటూ వస్తుంది. 9 గ్రహాలకి కూడా శాంతి జరుగుతుంది. తద్వారా ఈ విధమైన ఫలితాలు. లేదా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం తదుపరి, లేదా ఇంకా కొంతమంది ఇంకా ఆర్థిక పరిస్థితి ఉంది, ఆ జపం చేసినటువంటి చేయడానికి హోమం చేయడానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వారికి భోజనం ఏర్పాట్లు కూడా చేయడం ఒక ధర్మం. లేదండి మేము కొంచెము మా ఇంటి దగ్గర తినరు, మా కులం వేరు వాళ్ళ కులం వేరు అనుకున్నట్టయితే స్వయం పాకదానం ఇవ్వడం కూడా ఒక పద్ధతి ఉన్నదండి. బ్రాహ్మణ భోజన ఫలితాన్ని స్వయం పాకదానంగా, మీ ఇంట్లో తినరు కాబట్టి, మీరు వండితే తినరు కాబట్టి, అంచేత ఆ స్వయంపాకం అంటే బియ్యము, ఉప్పు, పప్పు ఏవో ఉంటాయి కదండి, అవన్నీ ఇచ్చి స్వయంపాకం అంటే ఇటు దగ్గర ఉండి తినండి మేము పెట్టినట్టుగా అని చెప్పేసి ఇవ్వటం అనేది ధర్మం ఉంది. ఈ విధమైన ఫలితాలు చేసుకోండి. మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా జపం చేసుకుని హోమం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. శని భగవానుడు ఈ మిథున రాశి వారికి 9, 10 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. శని భగవానుడి యొక్క సంచారం 9, 10 స్థానాలలో 2 స్థానాలలో కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే కొన్ని కష్టాలు కలిగిస్తూ ఉంటాడు 9వ స్థానంలో ఉన్నప్పుడు. 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి, అంటే ఉద్యోగం అయితే ఉద్యోగం, వృత్తి సొంత వృత్తి కావచ్చు, లేదా ఎవరి దగ్గర ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే 10వ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తాడు. అంచేత మొత్తం మీద ఈ శని భగవానుడు 2 స్థానాల్లోనూ మీకు సుఫలితములు ఇవ్వజాలడు. అట్లాగే రాహుగ్రహం కూడా 9, 10 స్థానాలు 2 స్థానాల్లో ఆయన యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నదండి. 9, 10 స్థానాలలో కూడా రాహుగ్రహం యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవే ఫలితాలతో పాటుగా కొంచెం ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనుకుంటారే వీవి కొంచెం విజృంభించటము, కొంచెము ఏమాత్రమో చిన్నపాటి చెడు అలవాట్లు, అంటే అది ఒక హ్యాపీగా అని కొంతమంది అంటారు, హ్యాబిట్ అని కొంతమంది అంటారు, ఏదో తెలియదు. కానీ మొత్తం మీద దాంతో పరిచయం ఉన్నవాళ్ళు, అది పేకాట కావచ్చు, గుట్కాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చెడు అలవాటు ఉన్నట్టయితే అవి కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం రాహుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే మనకు దోమలు, బొద్దింకలు, బల్లిలు ఇట్లాంటి క్రిమికీటకాదుల వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే క్రిమికీటకాదులు అంటే ఇంకా వేరే చెప్పారు వాళ్ళు, కానీ అవి ఈనాడు మరి ఈ జన సందోహంలో అవి మనకి కానరావటం లేదు, చాలా వరకు తగ్గిపోయాయి. అయినా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి పెద్ద పెద్ద సిటీలు వచ్చి 2-3 అంతస్తులు ఉన్నప్పుడు అవి ఎక్కి మనం ఏమీ చేయలేవు, ఆ పాములు జైలును. దీనికి సెక్యూరిటీలు అవన్నీ ఉన్న కారణంగా అయితే పల్లెటూరులో ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ తగు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మిథున రాశి గారి నుంచి మనం చెప్పుకున్నాం కదండి, చెప్పేసుకున్నాం కాబట్టి ఆయన 11వ స్థానంలో ఉన్న కొద్ది రోజులు మాత్రం మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆ తదుపరి అంటే 1 నెల పాటు ఇస్తారు. ఆ తదుపరి ద్వితీయంలోను వ్యయంలో శుభ ఫలితాలు ఇవ్వజాలరు. మళ్ళీ మనకి ఇక్కడ 7.5 నెలల పాటు గురుడు మీకు శుభ ఫలితాలు ఇస్తాడు జన్మంలో ఉన్నప్పుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. అంచేత నవగ్రహ హోమం చేసుకోవటం అనేటటువంటిది చాలా ఉత్తమం. మెయిన్గా మనకి దోషభూయిష్టంగా ఉన్నటువంటి గ్రహాలని, ముఖ్యంగా ఈ 4 గ్రహాలు మాత్రం మనం పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్క గ్రహం పూర్తిగా ఉపకారం చేయటం లేదు. అలాగే ఇప్పుడు కేతు ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చేత నవగ్రహ హోమం చేసుకుంటే మొత్తం అందులో అన్ని గ్రహాలు 9 గ్రహాలు వస్తాయి కాబట్టి చాలా ఉత్తమం. అలాగే అందులోనే మనకి అన్నీ కలిసి వస్తాయండి. దానం వస్తుంది, క్షీరాతర్పణం అవుతుంది, హోమం ఉంటుంది, జపాలు ఉంటాయి. కాబట్టి ఆ పరిష్కారం అయిపోతుంది. తప్పకుండా మీరు చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.